సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సొంతింటి కలను సాధించుకునేందుకు డబ్బులు కూడబెట్టుకుంటూ ఉంటారు. కొత్త ఇంటిని నిర్మించుకోవాలంటే లక్షలు ఖర్చవుతాయి. సామాన్యులకు ఇది భారంతో కూడుకున్నది. దీంతో సామాన్యుడి సొంతింటి కలను సాకారం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. కొన్ని పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా అమలు చేస్తుండగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి మరికొన్ని పథకాలను రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఏపీ ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కోసం గత నెలలో ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. డిసెంబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించగా ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు దాదాపు 60,000 మందికి పైగా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు లబ్ధిదారులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే జనవరిలో పూర్తి కానుండగా వచ్చే నెలలో అర్హులైన వారికి పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఇళ్లు మంజూరు అయిన తర్వాత లబ్ధిదారులు నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణం సాగుతున్న కొద్దీ నిధులను అకౌంట్ లో ప్రభుత్వం జమ చేస్తూ ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లబ్ధిదారులకు 2,50,000 రూపాయలు మంజూరు చేయనుంది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి స్థలం లేకుండా ఇల్లు నిర్మించుకోవాలన్నా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ప్రభుత్వమే స్థలం కేటాయించి ఇంటికి 2,50,000 రూపాయలు సాయం అందించనుంది. సీఎం ఆవాస్ యోజన పథకం కింద లబ్ధి పొందాలంటే ముందుగా దరఖాస్తు పెట్టుకోవాలి. గ్రామ సచివాలయంలో ఉండే ఇంజనీరింగ్ సహాయకులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఉపాధి హామీ జాబ్ కార్డ్, ఇంటి స్థలం పత్రాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించవలసి ఉంటుంది. అలాగే ఇంటి స్థలం లేని వారు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఫోటో అందించవలసి ఉంటుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మీరు నిజంగా అర్హత కలిగిన వారు అయితే ఇంటిని మంజూరు చేస్తారు. కాగా ఈ పథకానికి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం పీఎం ఆవాస్ యోజన వెబ్సైట్ ను సందర్శించవలసి ఉంటుంది. అందులో వివరాలు పూర్తి చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా మీరు స్టేటస్ తెలుసుకోవచ్చు.